చూసుకుంటే మంచి ఫ్యామిలీ మీద బాగా లొల్లు అవుతుంది కదా. సో అలా కరెక్ట్ అనుకుంటారా మీరు? అసలు అది కరెక్టే కాదు. ఫస్ట్ అసలు ఫ్యామిలీ పంచాయతీ పర్సనల్ గా చూసుకోవాలి. మీడియా ముందుకు ఎందుకు పోయా? అసలు ఆ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. ఇప్పుడు మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో మంచి మొగటం లేని మహారాజులాగా ఇప్పుడు దాకా కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీని రోడ్డు మీద పెట్టేయడం నాకైతే కొంచెం నచ్చలేదు. అలా చేయకుండా ఉంటే బాగుండని నా ఫీలింగ్. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య, ఫ్యామిలీల మధ్య, కుటుంబాల మధ్య ఎవడకలేవు గొడవలు. ఎవడకలేవు అనుకుంటున్నారు మీరు? ప్రతి ఒక్కడికే ఉన్నాయి గొడవలు. ఆ గొడవల్ని మీరు పంచాయతీ చేసి పోనీ బయటోళ్ళ మీద కూడా కాదు, మీ ఇంట్లో మనుషుల మీదే మీరు కేసులు పెట్టుకోవడం, దాన్ని చాలా చండాలంగా ప్రచారం చేయడం, మీడియా ముందుకు రావడం, మీడియా కన్ను పడడం, మీ మీద, మీ కుటుంబం మీద అలా కన్నేయడం నాకైతే నచ్చలేదు. ఇది మట్టి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఫ్యామిలీ కూడా ఇప్పుడు మంచు మనోజ్ గారు ఇప్పుడు ఇలా చేయడం, తండ్రిపై చేయవెత్తారని ఒక టాక్ ఉంది. అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? అలా చేయకూడదు. తండ్రి అనేవాడు పునాది అయిపోతే మీరు లేరు కాబట్టి తండ్రి మీద చెయ్యెత్తే హక్కు కూడా మీకు లేదు. తండ్రి అనేవాడికి ఇచ్చే స్థానం ఏంటో మీకు తెలుసు కాదు, నేను చెప్పాల్సర్లా. కానీ అలా చెయ్యెత్తొద్దు, ఎత్తకూడదు కూడా. మీకు ఈ రోజున ఈ భవిష్యత్తు, ఈ బంగారు భవిష్యత్తు ఉందంటే ఆ తండ్రి వల్లే. అది తెలుసుకొని ఏదైనా మిస్టేక్స్ జరగకుండా ఉండవు భయ. ప్రతి ఫ్యామిలీలోనూ ఏదో తప్పు చేస్తానే ఉంటాడో, ఎవడో ఒకడు ఉంటానే ఉంటాడు కొంచెం మూర్ఖత్వంగా బిహేవ్ చేసేవాడు. అన్నంత మాత్రాన మీరు కొద్దిగా సెలబ్రిటీ అయ్యి ఉండి, మీరు ఒక వీఐపీ కేటగిరీలో ఉండి మీరు ఇలాగ రోడ్ల మీదకి వచ్చేసి ఇలాగ జనాల ముందు బ్యాడ్ అవడం నాకైతే నచ్చట్లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎప్పటికైనా సరే దీన్ని ఆపితే మంచిది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో మీరే ఉన్నారు. మీ ఫ్యామిలీ అలా రోడ్డు మీద రావడం నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు అటు ఇటు బౌన్సర్లను పెట్టి అంత అవసరం అంటారా? ఇప్పుడు ఒక రెస్పెక్ట్ నాకైతే అనవసరం ఉంటుంది. నాకు అనవసరం ఉంటుంది. 40 మంది బౌన్సర్లు అవసరంలా మీ సెటిల్మెంట్ సరిగ్గా ఒక కాఫీ పెట్టుకుని కూర్చొని మాట్లాడుకుని వెళ్ళిపోయే అంత సెటిల్మెంట్ కి మీరు అంత సీన్ క్రియేట్ చేయడం నాకైతే నచ్చట్లేదు. నిజంగా నచ్చట్లేదు. నేను అభిమానించే వ్యక్తిగా మోహన్ బాబు గారు అభిమాని. ఆయన్ని నేను చాలా సినిమాల్లో ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఊహించుకున్న వ్యక్తిని. నేను ఆయనలో ఉన్న అన్ని కోణాలు చూసిన వ్యక్తిని. ఆయన గురించి కొడుకులే అడ్డం జరగడం, ఆయన మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద తలకాయ ఉన్న వ్యక్తిని ఎందుకు అలాగా బజారును పెడుతున్నారో, అది కూడా కొడుకులే అవడం కొంచెం దురదృష్టకరం. ఇదంతా కూడా జీర్ణించుకోలేకుండా ఉంది. సో ఇప్పుడు అంటే పని మనిషి చెప్పిన విజువల్ చూసాక మీకు ఎలా అనిపించింది మరి? పని మనిషి చెప్పిన మాటలు ఏమో, పని మనిషి తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో కానీ పాపం ఆమెకి కొంచెం ప్రమాదం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ స్పై కెమెరాలు పెట్టి మీడియా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా. చాలా మంది ఆ స్పై కెమెరాలు, పొయ్యి కెమెరాలు పెట్టి ఆవిడ దగ్గర ఉన్న మ్యాటర్ గుంజినట్టు అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్ గా అక్కడ జరిగేది మూడో కంటికి తెలియకూడదు. తెలిసిన దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి నిజం బయటికి రాదు. అక్కడ పనిచేసే వాళ్ళకి, కార్ డ్రైవర్లకే తెలుస్తుంది. ఆ రకంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ లాగాలని ఏదో క్యాజువల్ గా మాట్లాడి వాళ్ళ దగ్గర మ్యాటర్ అంతా లాక్కున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది చాలా తప్పది. ఒకవేళ ఈ మ్యాటర్ విన్న తర్వాత మరి పని మనిషికి ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్, చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉందని నేనే చెప్తున్నాను. పాపం ఆ అమ్మాయి జెన్యూన్ గా చెప్పింది, కానీ వీళ్ళ సీక్రెట్ కెమెరాలతో ఆపరేట్ చేసి అలా చేయడం కరెక్ట్ అనుకున్నాం. సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి సెలబ్రిటీని మీరు బయటికి అంటే రిక్వెస్ట్ వాళ్ళని బదలాం చేయాలనే ఆలోచన ఉంచుడు, అది చాలా తప్పు. రేపొద్దున్న ఏదైనా సినిమా రిలీజ్ ఉందనుకో, సపోజ్ కన్నప్పే రిలీజ్ ఈవెంట్ ఉందంటే మీడియా వాళ్ళకి ఎక్కువ ప్లస్ అవుద్ది, అవునా కదా? అలాంటి మీడియా వాళ్ళే ఒక సెలబ్రిటీని దిగజార్చే పరిస్థితి తీసుకురావద్దని నా రిక్వెస్ట్. అలాంటివి చేయడం వల్ల వాళ్ళకుండే ప్లస్ నే మైనస్ అయిపోద్ది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ గొడవ ఎప్పటితో సద్దుమణిగే ఛాన్స్ ఉంది అనుకుంటారు? రేపటిలోగా క్లియర్ అవుద్ది ఖచ్చితంగా.